అత్తమ్మా, మిమ్మల్నొకటి అడగాలి. అడుగమ్మా. ఎందుకిలా హెసిటేట్ అవుతున్నావు? అది అత్తమ్మా, నేనీ ఇంటికి వచ్చినప్పటినుంచి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. అందరూ నాతో క్లోజ్ అవ్వట్లేదేమో అనిపిస్తోంది. కొన్నిసార్లు నేనిక్కడ సెట్ అవ్వలేకపోతున్నానేమో అనిపిస్తోందత్తమ్మా. నేను ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు నాకు కూడా ఇలానే అనిపించిందమ్మా. నిజం చెప్పాలంటే నన్ను కోడలిగా చేసుకోవడం మా వాళ్ళకంతగా ఇష్టం లేదు. ఎప్పుడూ ఇది కాకుండా ఇంకో అమ్మాయిని చూసి చేసుంటే బావుండేది అని. అప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారత్తమ్మా? మొదట్లో చాలా బాధపడేదాన్ని. రూంలో ఒంటరిగా కూర్చుని ఎందుకిలా జరుగుతోంది అనుకుంటూ కొన్ని రోజులు ఏడ్చాను కూడా. కాని నెమ్మదిగా నాకొక విషయం అర్థమైందమ్మా. మనము అందర్నీ మార్చలేం, కాని మన ప్రవర్తన మన చేతిలో ఉంటుంది. నేను ఎవరితో గొడవలు పడలేదు. నా పని నేను చేసుకుంటూ అందర్నీ ప్రేమతో గౌరవంగా చూసుకున్నాను. అలా కాలంతో వాళ్లే మారిపోయారు. ఇప్పుడందరూ మీతో బాగానే ఉంటారు కదా అత్తమ్మా? అవునమ్మా, ఇప్పుడు ఎవ్వరూ అలా అనరు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనల్ని పెళ్లి చేసుకున్న వ్యక్తి మనల్ని అర్థం చేసుకుంటున్నాడా లేదా అనేది. అతను మనతో ఉంటే మనము ఎక్కడైనా హ్యాపీగా ఉండగలం. థ్యాంక్యూ అత్తమ్మా. ఇప్పుడు నాకు చాలా బెటర్గా అనిపిస్తోంది.